ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేసింది. ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి తేరుకుంటున్నాం. అన్నీ మర్చిపోయి ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ల్యాబ్లో వందలాది డెడ్లీ వైరస్ నమూనాలు అదృశ్యమయ్యాయని తెలిపింది. ఈ వార్త ఇప్పుడు భయాందోళనకు గురిచేస్తోంది. ఈ మిస్సింగ్ వైరస్ల ద్వారా మరో విపత్తుకు దారితీసే అవకాశం ఉందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఒక ల్యాబ్ నుంచి ఈ వైరస్లో అదృశ్యం కావడం, పైగా ఇంత పెద్ద మొత్తంలో కనిపించకుండా పోవడం అనేది ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనికి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ను ఉల్లంఘించటమే కారణమై ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అదృశ్యమైన వాటిలో హెండ్రా వైరస్, లైసా వైరస్, హంటా వైరస్లతో సహా లైవ్ వైరస్లు 323 నమూనాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి 2023 ఆగస్టులో హెండ్రా వైరస్, లైసా వైరస్, హంటా వైరస్లతో సహా అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షియస్ వైరస్లైన 323 వైరస్ నమూనాలు కనిపించకుండా పోయాయి. అయితే ఈ వైరస్ నమూనాలను ఎవరైనా దొంగిలించారా లేక ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారా అనేది విచారణలో తేలుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత వీటిలో ప్రమాదం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని క్వీన్స్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘన ఎలా జరిగిందో తెలియదు. అయితే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎలా నిరోధించాలో దర్యాప్తు చేయాలని మంత్రి తిమోతి నికోల్స్ వ్యాఖ్యానించారు. క్వీన్స్లాండ్ నుంచి వైరస్లు అదృశ్యమైన ఘటనపై ప్రభుత్వం పార్ట్ 9 ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. ఈ వైరస్లపై కొన్ని హంటా వైరస్లు 15% వరకు మరణాల రేటును కలిగి ఉంటాయి. కోవిడ్-19 కంటే 100 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం. అయితే మరికొన్ని తీవ్రత పరంగా కోవిడ్-19ను పోలి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 3 వ్యాధికారక వైరస్ల నుంచి జంతువులు, పశువులకు కూడా అధిక ప్రమాదం ఉందని పేర్కొన్నారు. లైసా వైరస్ కారణంగా ర్యాబీస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే విశ్వవ్యాప్తంగా ప్రాణాంతకమని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్లు అదృశ్యమైన వ్యవహారాన్ని నిర్ధారించేందుకు ఏడాదికి పైగా సమయం పట్టడంపై పలువురు నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ విషయాన్ని సీరియస్గా పరిగణిస్తున్నందుకు సంతోషించాలని పేర్కొన్నారు.